ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండాలని చెప్పి, ఎక్కడున్నా కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, నీ కోసం ఒకరు రాబోతున్నారమ్మా. ఖచ్చితంగా వాళ్ళు వచ్చాక నీ జీవితం అంతా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటావు. నీ బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. నాపై నమ్మకంతో పూర్తిగా నేను చెప్పే ఈ సందేశాన్ని విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారైతే ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. బాబాగారిపై మీకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంటే కనుక బాబా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, బాబాగారి సందేశాలన్నీ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. బాబాగారి సందేశం ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారనమాట. ఈ కథను పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు సందేశం అనేది క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మాదాపురంలో రామదాస్ అనే ఒక హరిదాసు ఉండేవారనమాట. ఆయన చిన్నప్పటి నుంచి, అంటే యువకుడిగా ఉన్నప్పటి నుంచి హరికథలు చెప్తూ సంపాదించుకుంటూ ఉండేవారనమాట. ఇంకా వయసు మీద పడడంతో, అంటే ఇంకా వయసు ఎక్కువ అవ్వడంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ ఉండేవారు. అలా భిక్షాటన చేసుకుంటూ ప్రతిరోజు తన జీవితాన్ని గడుపుతూ ఉండేవారనమాట. ఒకరోజు పొరుగురికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళ ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావు అని అరుస్తున్న ఒక కాకి కనిపిస్తుందన్నమాట. అంటే కాకికి దెబ్బ తగిలి లేవలేని పరిస్థితిలో ఉన్న కాకి హరిదాస్కు కనిపిస్తుంది. రామదాస్కు కనిపిస్తుంది అనమాట. రామదాస్ దాన్ని చూసి అయ్యో అనుకొని ఇంటికి తీసుకొని వస్తాడనమాట. కాలికి ఆకు పసురు వేసి కడతాడనమాట. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త కొంచెం నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టి పోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండేదన్నమాట కాకి. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వస్తూ ఉండేవారనమాట రామదాసు. అందుకని తెల్లవారక ముందే నిద్ర లేచి ముఖం కడుక్కుందామని తొట్టి వైపుకు వెళ్తే అప్పటికే కావు కావంటూ తన కాళ్ళను అడ్డం వేస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి. పొద్దున్నే ఏంటది, ఇందాక దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడిగేయబోయాడు రామదాసు. మళ్ళీ కావు కావు అని అరుస్తూ అడ్డు వచ్చిందనమాట. ఇంకా రామదాస్కి కోపం వస్తుంది. నేను దీన్ని అన్నం మెతుకులు వేసి ఇంటి దగ్గరే ఉంచి దీన్ని సాకినందుకు నాకు కృతజ్ఞత లేకుండా చూపిస్తుంది అని. ఏమైంది దీనికి అని అనుకొని రామదాస్ కళ్ళు బాగా నులుముకొని చూశాడనమాట. దారికి అడ్డంగా పాము పడుకొని ఉంటుంది. రామదాస్ వెంటనే కాళ్ళు వెనక్కు తీసి కర్ర అందుకొని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవబోతుంటే పాము పైన కాలు వేసుండేవాణ్ణి అని, నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేదని, ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడనమాట. అది చెట్టు కొమ్మల మీద కూర్చొని ఆయన తనకు చేసిన మేలును ఈ సాటి సాయమైనా చేయగలిగింది కదా అన్నట్లుగా కృతజ్ఞత భావంతో రామదాస్ వైపు చూసింది. అలా ఒకవేళ కాకి కనుక అలా చేయకపోయింటే రామదాసు మరణించేవాడనమాట. మనము ఏదైనా సరే, ఈ కథ ద్వారా మనకు ఏమర్థమైందంటే, మనము ఎవరిపైన జాలి, దయ, కరుణ అనేది చూపిస్తామో, ఎవరికి మనము తోచినంత సహాయం అయితే చేస్తామో ఆ సహాయం మనకు ఎప్పటికైనా ఒక నీడలాగా వెంటాడుతుందన్నమాట. మంచి పనుల కోసం మనకు కూడా బాధ కలగకుండా ఆపదలో ఉన్నప్పుడు రక్షించేదిగా మనకు కర్మలన్నీ ఖచ్చితంగా మంచి కర్మలని అనుభవిస్తామని మీకు ఈ కథ ద్వారా అర్థమైంది కదా. కృతజ్ఞత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరిపై మనం చూపించడం వలన ఒకరు మనపై చూపించే కృతజ్ఞత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కాకి కనుక అలా అరవకపోయింటే, కాకి కనుక తన తలపైన అలా తన్నకపోయింటే కనుక రామదాసు పాము పైన తొక్కి పాము కాటుకు బలయ్యేవారు. అలా మనం ఎప్పుడైనా సరే ఎవరి ముందైనా మన ముందు ఎవరైనా చేయి చాచి నిలబడినా, లేకుంటే మన ముందు ఎవరైనా సరే ₹1 అడిగినా సరే, లేకుంటే ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేయమని అడుగుతూ ఉంటారు కదా. అలా ఖచ్చితంగా మనకు తోచినంత సహాయాన్ని మనం చేయాలి.
మనం ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా, ఇంకా ఏదైనా సడన్గా ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, ఇంకా మనకు తోచినంత డబ్బులు కానీ, మనకు తోచినంత సహాయం ఏదైనా సరే చేసినట్లయితే మనకు ఆ మంచి కర్మలు అనేటివి మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని రక్షించేలాగా చేస్తాయి. మనకు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అని మనకు బాబాగారు ఈ కథ ద్వారా కృతజ్ఞత అనే ఒక మంచి సందేశం ఇచ్చారనమాట. కృతజ్ఞత గురించి బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే అయి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క సందేశంలో ఒక నీతి అనేది ఉంటుంది. ప్రతి ఒక్క సందేశం విన్న వాళ్ళకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. బాబాగారు చెప్పిన మాటలు మనకు ఏదో ఒక విధంగా సహాయపడతాయని. కొంతమంది సందేశాన్ని పూర్తిగా వినకముందే అన్నీ అంటూ ఉంటారనమాట. అక్క మేము సరిగా పరిహారం ఇలా చేయలేదు, మాకు పాటించలేదని. పరిహారాన్ని పూర్తిగా వినాలి. ఏదైనా మనం పరిహారం చెప్తున్నప్పుడు పరిహారం సగం విన్న తర్వాత సగం వినరు. అలా వినకపోయేసరికి వాళ్ళకు అర్థం కాక పాపం మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారనమాట. నాకు పూర్తిగా వినండి, పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. పరిహారం విన్న తర్వాత కూడా నేను ఏదో ఒక సలహా అనేది చెప్తూ ఉంటాను. అలా చెప్పడం వల్ల మీకు ఎంతో కొంత మంచి అనేది మీకు జరుగుతుందనమాట. ఎప్పటికైనా ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరిని నష్టపోయేలాగా చేయడం కానీ మనం చేయకూడదు. ఈ కథ ద్వారా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంటుంది కదా. మనకు కృతజ్ఞత మన కోసం వస్తుందన్నమాట. అంటే మనకు మంచి రూపంలో వస్తుందన్నమాట. ఏదైనా సరే మనం ఇతరులకు సహాయం చేయడం వలన, మీరు ఇతరులకు సహాయం చేస్తూ ఎప్పుడు కూడా ఇతరులను మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఒకరిని బాధ పెట్టకుండా ఉంటే కనుక, నేను ఏదో ఒక రూపంలో మీకోసం నేను వస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఒకరు రాబోతున్నారని చెప్తున్నాను కదా, అది ఎవరో కాదమ్మా నేనే. ఖచ్చితంగా మీకోసం నేను ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాను. అది ఏ రూపం అనేది నేను చెప్పను, కానీ భిక్షాటన చేస్తూ కానీ, ఇంకా ఏదో ఒక పక్షి రూపంలో కానీ, ఏదో ఒక అనాథ రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో ఏ రూపంలో అనేది నేను చెప్పను, కానీ ఖచ్చితంగా వస్తానని మనకు బాబాగారు అయితే చెప్తున్నారనమాట. అలా వచ్చినప్పుడు మీ బాధలన్నీ కష్టాలన్నీ తీరిపోతాయి. కానీ నీ ముందు చేయి చాచిన ప్రతి ఒక్కరికి నువ్వు ఒక్క రూపాయి అయినా దానం చేసి నీ పాపాలని తొలగించుకోవాలనేది మనకు ఈ కథ ద్వారా అర్థమైంది కదండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా బాబాగారి సందేశాన్ని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారి పరిహారాలని చక్కగా వినొచ్చు, సందేశాలని వినొచ్చు. వినడమే కాదు ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.